నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 5 మంగళవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినం వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. జోయల్ చాప్టర్ 2:19. మరి యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా, ఇక్కడ అన్యజనులలో మిమ్మల్ని అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించెదను. దేవుడు పరలోకము నుండి నీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, ధాన్యమును, తృప్తి తీరగా ధాన్యమును, తర్వాత కొత్త ద్రాక్షారసము, మూడవది తైలమును మీకు పంపించేదను. దేవుడు ఆల్రెడీ ఈ 3 విషయాలు మీకు తెలియపరుస్తున్నటువంటి 3 విషయాలకి ఆల్రెడీ ధాన్యానికి ఆయన ఆజ్ఞ ఇచ్చారు, క్రొత్త ద్రాక్షరసానికి ఆజ్ఞ ఇచ్చారు, తైలమునకు ఆజ్ఞ ఇచ్చారు. కనుక అవి బయలుదేరిని అవి మన దగ్గరికి వచ్చి మనకి ప్రాప్తింప చేస్తాడు. అంటే ధాన్యం అంటే బ్రతుకు తెరువు, జీవనోపాధి. నీ వ్యవసాయం అవ్వచ్చు, నీ ఉద్యోగం అవ్వచ్చు, ఏదైనా, లేకపోతే నేను ఖాళీగా ఉన్నాను, ఏంటి నా పరిస్థితి అని అనుకోవచ్చు. దేవుడు అద్భుతమైన ఉద్యోగము, వ్యవసాయము, ఆక్వాకల్చర్, అన్ని రకాలుగా దేవుడు నీ చేతికి అప్పగించిన ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు సాక్షిగా నిలబడి తృప్తి పొందినంత గొప్ప సాక్ష్యం చెప్తావు. రెండవది క్రొత్త ద్రాక్షరసము. ద్రాక్షరసము సహవాసానికి సూచనగా ఉంది. మంచి స్నేహితులు, అంటే కొత్త స్నేహితులను దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అంటే విదేశాల్లో ఉన్నటువంటి మనుషులని దేవుడు నీకు స్నేహితులుగా అప్పగించబోతూ ఉన్నాడు. నువ్వు ఏ పని చేయాలని ముందుకెళ్ళాలని అనుకుంటున్నావో ఆ పనికి సంబంధించినటువంటి ఇన్వెస్టర్స్ని దేవుడిని చేతికి అప్పగించబోతూ ఉన్నాడు. సహాయము చేసేవారిని చేతికి అప్పగించబోతున్నాడు. క్రొత్త ద్రాక్షరసం అంటే కొత్తగా
అనేక మంది స్నేహితుల యొక్క కలయిక, సహవాసము, ఫెలోషిప్. దేవుడు నూతన స్నేహితుల్ని నీకు అప్పగించి నిన్ను అభివృద్ధి పరచడానికి ఆయన ఆల్రెడీ దీవెనకి ఆజ్ఞ ఇచ్చారు ఆయన. మూడవది తైలమును. చూడండి, తైలము దేనికి సూచన అంటే అభిషేకానికి సూచన, స్వస్థతకి సూచన. తైలము అభిషేకానికి, స్వస్థతకి, సౌందర్యానికి సూచన. దేవుడి దినాన్ని మీకు ఇస్తున్న గొప్ప బలమైన మాట, పరలోకము నుండి నిజముగా ఈరోజు నిన్ను గట్టిగా ప్రేమించారు ఆయన. యేసయ్య మనల్ని ఎంత ప్రేమిస్తారంటే ఆయనకు ఉన్నదంతా మనకి ఇవ్వాలనే కోరుకుంటారు ఆయన. మనము ఏ సమయంలో దాన్ని బ్యాలెన్స్ చేస్తామో అంతవరకు మనకి కొన్ని శ్రమలు, బాధలు పెట్టి మైండ్ మెచ్యూరిటీ వచ్చేలా చేస్తాడు ఆయన. జ్ఞానం వచ్చేలా కొన్ని శ్రమలు, కొన్ని బాధలు ఎప్పుడైతే వస్తాయో ఆ వాటిని జయించి వచ్చేటప్పటికి మనకి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వచ్చినప్పుడు ఆశీర్వాదం వస్తుంది. జ్ఞానం వచ్చిన తర్వాత ఆ వచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వు భద్రముగా కాపాడుకుంటావని అప్పుడు ఇస్తారనమాట. ఈరోజు దేవుడు నీకు జ్ఞానం ఇచ్చి నిన్ను బ్లెస్ చేస్తున్నది ఏంటంటే, ఈరోజు నీకు ధాన్యమును తృప్తి తీరగా, బ్రతుకుదెరువు, ఆస్తి, వ్యవసాయము, వ్యాపారము. రెండవది కొత్త ద్రాక్షరసము అంటే సహవాసము, మంచి స్నేహితులు, అనేక మంది దేవుడు నీకు అప్పగించటం. నువ్వు ఏ స్నేహం కోసం చూస్తున్నావో ఆ స్నేహం కంటే గొప్ప స్నేహం, ఆ సహవాసం కంటే గొప్ప సహవాసం. సువార్త విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ దేవుడు నీకు మంచి మంచి మార్గాలు, కాంటాక్ట్స్ దేవుడికి ఇవ్వబోతూ ఉన్నాడు. మూడవది తైలము అంటే నీకు స్వస్థతకి సూచన, అభిషేకానికి సూచన, సౌందర్యానికి సూచన. దేవుడు నీకు అనారోగ్యం అంతటిని తొలగించి ఆరోగ్యానికి ఆయన ఆజ్ఞ ఇచ్చారు. ఆరోగ్యము నీకు ప్రాప్తింప చేస్తూ ఉన్నాడు. దేవుడు నీకు అభిషేకం ఇచ్చే నిన్ను వాడుకోవటానికి ఆయన ఆల్రెడీ ఆజ్ఞ జారీ చేశారు. అభిషేకము, ఆశీర్వాదము, నూతన సౌందర్యం, దైవకళ, దైవ తేజస్ కలిగి దేవుని సాక్షిగా ఉంటావు. నా బ్రతికి ఇట్లా అయిపోయింది ఏంటి అని అనుకోవద్దు. ఈ మూడు దేవుడు ఆల్రెడీ పైన ఆజ్ఞ ఇచ్చేటట్లకి ఆశీర్వాదము, శాశ్వత జీవుని దగ్గరికి వచ్చి నీ మీదకి దిగుతూ ఉంది. ఆత్మనికి తోడుండును గాక. గాడ్ బ్లెస్. వీరి పేరు ప్రణీత్, మీర్పేట నుంచి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. తన భార్య గర్భవతిగా 2వ నెలలో ఉండగా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే కడుపులో ఉన్న బేబీకి హార్ట్ బీట్ లేదని డాక్టర్స్ చెప్పడం జరిగింది. వారు ఇక్కడ తైలాభిషేక ఆరాధనకు ప్రతి ఆదివారం వస్తూ ఉంటారు. కాబట్టి వారు అనుకున్నారు, దేవుడు మళ్ళీ తిరిగి ఆ బిడ్డకి హార్ట్ బీట్ అంతా నార్మల్గా వస్తే ఇక్కడ వచ్చి సాక్ష్యం చెప్పుకుంటామని. మండే రిపోర్ట్స్లో హార్ట్ బీట్ లేదని ఉన్నప్పుడు వారు ప్రార్థన చేసుకున్నారు. సాక్ష్యం చెప్పుకుంటామని వారు ప్రార్థన చేసుకుని మళ్ళీ సాటర్డే రిపోర్ట్ కోసం వెళ్ళినప్పుడు మళ్ళీ టెస్ట్కి వెళ్తే హార్ట్ బీట్ అంతా కూడా నార్మల్గా ఉందని డాక్టర్స్ చెప్పడం జరిగిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 5 మంగళవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మాది తుందూరు గ్రామం అండి, భీమవరం మండలం. నేను చెప్పవలసిన సాక్ష్యం ఏంటంటే అండి, నేను 9 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నా అండి. ఆ వ్యవసాయంలో 2 ఎకరాలు అయితే బాగా పాడైపోయిందండి.
నేను ఇక్కడికి వచ్చి మామూలుగా తైలం పట్టుకెళ్ళి ప్రతి మందు కొట్టినప్పుడల్లా కూడా నేను ఆ తైలం కలిపితే పక్క వాళ్ళకి అందరికీ కూడా 26 బస్తాల కాడికి అయిందండి. నాదైతే 45 బస్తాల కాడికి అయిందండి. దేవుడికే మహిమలను గాక. ఆమేన్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 5 మంగళవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ఎస్ఐ గారికి నా వందనాలండి. మాది ఇళ్ళకపూర్ అండి. మా పెళ్ళి 9 సంవత్సరాలు అవుతుందండి. 3 ఆడపిల్లల తర్వాత బాబు పుట్టాడండి. మా నాన్నగారు ఇక్కడికి తైలాక అభిషేకానికి వస్తే మగ పిల్లోడు పుడతాడని చెప్పారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత బాబు పుట్టాడండి. బాబు పుడితే సాక్ష్యం చెప్పుకొని పాట పెట్టించుకుందామని 5,000 కానుక ఇచ్చుకుందాం అనుకున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిందిగా. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 5 మంగళవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. పేరు ధరణి అండి. మా భర్త పేరు సురేష్. మాది పేరుపాలెము. మాకు పెళ్ళయి 3.5 సంవత్సరాలు అయ్యిందండి. పిల్లల కోసం ఎంతగానో మేము ఎదురు చూసామండి. చాలాసార్లు నిద్రపోని తినలేని రోజులు కూడా ఉన్నాయండి. అయినా సరే నేను ఇక్కడికి 7 వారాలు అనుకున్నాను. 7 నెలలు కంపల్సరీ విడవకుండా ఉపవాసంతో వచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉన్నానండి. 7 నెలలు రాగానే మాకు మంచి బిడ్డను అనుగ్రహించాడండి. బిడ్డ హెల్దీగా పుట్టిందండి. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 5 మంగళవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మరండి మాది ఆనందరావుపేట. ముందు మా పెద్ద అబ్బాయికి అమ్మాయి పుట్టింది. నాకు మనవడ కావాలని పాస్టర్ గారుతో చెప్పి ప్రార్థన చేయించుకుంటే నీకు మనవడే పుడతారు, ఇల్లు రమ్మన్నారండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 5 మంగళవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మా తనకండి మా పాపని కన్సీవ్ అయిన తర్వాత ముందు పాప అండి, బాబు కోసం అంటే మనవడు కావాల్సిన వాళ్ళు చెయ్యొత్తండి అనేవారు భీమవరాన్ని. నాకు మనవడు కావాలని చెయ్యొత్తిదని అయ్యగారు నాకు మనవడు కావాలండి, ముందు మనవరాలంటే ఏంటమ్మా అనేవారు, మనవడు కావాలంటే పుడతారు అనేవారు. 3 పొట్లు తీసుకొచ్చానండి పాపని. తీసుకొచ్చిన తర్వాత అయ్యగారు పుడతారు పో అంటున్నారు. నాకు నమ్మకం కుదురుతలేదు, ఏమీ చెప్తలేదని మళ్ళీ పాలకొల్లు తీసుకొచ్చానండి. అయ్యగారు నాకు మనవడు కావాలని అంటే, అమ్మ నీకు మనవడు కావాలని ప్రార్థన చేసి అట్టుపండు ఇచ్చారండి. అట్టుపండు ఇచ్చిన తర్వాత పాపకి ఇచ్చి, అమ్మ నాకు మనవడు పుడతాడు, ఈ అట్టుపండు తిన్నమ్మ, అయ్యగారు వాగ్దానం ఇచ్చారు కదా మనకి, మనవడు పుడితే సాక్ష్యం చెప్తాను అనుకున్నారండి. అలాగే ఇప్పుడు 4 నెలలు వచ్చిందండి. బాబుని తీసుకుని పాలకొల్లు తీసుకొచ్చానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 5 మంగళవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మరి నేను ఇసాకయ్య గారి దగ్గరికి రావాలి ప్రార్థనా శక్తికి అని అనుకున్నప్పుడు దేవుడు ఎంతగానో దారి చూపించాడు. మాది ఉండియండి. అయితే ఇక్కడ మా బాబు చేపల చెరువులు వేశారు. చేపల చెరువులు పంట వేసిన సంవత్సరమైనా కూడా చేప ఎదగట్లేదు. అయితే సరే ఇసాకయ్య గారి దగ్గరికి రావాలని వచ్చి ఇసాకయ్య గారికి చెప్పాను. పెరుగుతాయని అన్నారండి. 2 నెలలకే చేప విస్తారంగా పెరిగింది. రేటు కూడా వచ్చిందండి. దేవుని ఉచితమైన కృప ఇసాకయ్య గారు చేసిన ప్రార్థన బట్టి మరి మాకు విస్తారణ పంట వచ్చింది. దేవుని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 5 మంగళవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. వెస్ట్ గోదావరి సైనేటిపల్లి అండి. సైనేటిపల్లి నుంచి వచ్చాము మేము. ఈ అమ్మాయి మా చెల్లి. ఈ అమ్మాయికి 9 సంవత్సరాలు పట్టించి గర్భఫలం లేదు. మరి దేవుడి దేవాల సకయ్య గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్న తర్వాత ఈ పాపను దేవుడు దయచేసాడండి. ఇది 10వ సంవత్సరంలో ఈ అమ్మాయి పుట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఇస్సాకయ్య గారికి వందనాలండి. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 5 మంగళవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. వందనాలు. ఇస్సాకయ్య గారికి నా వందనాలు. నా పేరు అఖిల అండి. మాది పాలకొల్లు. దేవుడు నాకు మొదటిగా గర్భఫలం బాబునిచ్చాడండి. బాబుకి 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత మళ్ళీ గర్భఫలం కోసం చాలా హాస్పిటల్ తిరిగాము. అయితే ఐవీఎఫ్కి వెళ్ళిపోమన్నారు. కణాలు తక్కువ ఉన్నాయి, ఇలాగా మళ్ళీ ప్రెగ్నెన్సీ కష్టమని చెప్పేసి అన్నారు. అయితే మా అమ్మ ఫోన్లో చూసి ఇలాగ ఇస్సాకయ్య గారి దగ్గరికి వెళ్ళమ్మా, దేవుడు గర్భఫలం ఇస్తుందని చెప్పేసి మా అమ్మ నమ్మి నన్ను ఇక్కడ పంపించిందండి. వచ్చిన 4 వారాలకే దేవుడు నాకు గర్భఫలం దయచేశాడు. దేవుడు నాకు చక్కని కుమారుని దయచేశాడండి. దేవుడు చిన్న సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 5 మంగళవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ఇస్సాకయ్య పాస్టర్ గారికి నా వందనాలు. మాకు పెళ్ళైన తర్వాత ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అది 3వ నెలలోనే బిడ్డ అవయవాలు పోడలేదని గర్భఫలం పోయింది. అలాగే తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంకా ట్యాబ్లెట్లు వాడుతూ ఉండగా మళ్ళీ గర్భఫలం వచ్చింది. రెండోసారి గర్భఫలం వచ్చినప్పుడు కూడా మరి ఎందుచేత ఏమో 3వ నెలలోనే అలాగే గర్భఫలం పోయింది. నర్సాపురం నుంచి హాస్పిటల్ తిరిగాము, పూలపల్లి తిరిగాము. ఇంకా హాస్పిటల్ తిరుగుతూ ఉండగా ఇస్సాకయ్య గారి ప్రార్థన గురించి విని ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత వారం నేను నా భర్త రావడం సన్నిధికి అయ్యగారి చేత ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోతున్నాం. కానీ అయ్యగారు రోజునాడు పండించి దేవుడికి ఇస్తాడు అన్నాడు. ఆ తర్వాత దేవుడు నాకు చక్కటి కుమారుని ఇచ్చాడు.
దేవుడు నాకు ఇచ్చిన ఈ ప్రతిఫలం బట్టి ఆయనకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఆమె విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 5 మంగళవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.